కూరగాయల భోజనము అంటే చాలా వరకు ఇష్టపడుతూ ఉంటారు. అదే నాన్ వెజ్ కర్రీస్ అంటే ఇష్టమే ఉంటుంది. కాకపోతే నాన్ వెజ్ భోజన ప్రియులు మాత్రము ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. కానీ ఎక్కువగా వెజ్ కర్రీస్ ప్రిపేర్ చేసుకొని తినే వాళ్ళకు మాత్రము ఈ కర్రీస్ చాలా బాగా నచ్చుతాయి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్రిపేర్ చేసినటువంటి ఈ రెసిపీ గంజి వంకాయలు లేదా తెల్ల వంకాయలు అంటారు పల్లెటూర్లలో. ఇవి ఊర్లలో బాగా కాస్తూ ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకునే విధానము తెలిస్తే చాలు ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఈ వంకాయ కర్రీ, అదే గంజి వంకాయ కూరని ప్రిపరేషన్ చూద్దాము. ఇలా మనము వాటిని శుభ్రంగా కడిగి పక్కన ఉంచాలి వంకాయలను. తర్వాత మనము టేస్ట్ని బట్టి పచ్చిమిరపకాయలు, అదేవిధంగా పచ్చి కొబ్బరి ఉంటే దానిని కొంచెం యాడ్ చేయండి. ఒక అర చిప్ప వరకు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిని పూర్తిగా మిక్సీ చేసుకోవాలి. టేస్ట్ని బట్టి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత వంకాయలన్నీ మనం ముందుగా కట్ చేసినవి సాల్ట్ వాటర్లో యాడ్ చేస్తున్నాము. ఇవి ముందుగా కట్ చేసి పెట్టుకుంటే కలర్ చేంజ్ అవుతాయి కాబట్టి మనము ప్రిపరేషన్లో మాత్రమే వీటిని కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పోపులో కావాల్సినన్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, కొద్దిగా మెంతులు, అదేవిధంగా జీలకర్ర, ఆవాలు. కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డను మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఉల్లిగడ్డ కూడా పచ్చి స్మెల్ పోయే వరకు దీనిని ఫ్రై చేయాలి. ఈ స్టైల్లో ప్రిపేర్ చేయండి. వంకాయని ఎన్నో రకాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఎన్నో రకాల రుచులతో ఉండేటువంటి, గుమగుమలాడే రుచులతో ఉండేటువంటి వంకాయ రెసిపీని ఈ గంజి వంకాయలను ఇలా ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పచ్చి స్మెల్ పోయిన తర్వాత గుప్పెడన్ని కరివేపాకు ఆకులు ఇందులో యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. ఇలా పచ్చి స్మెల్ పోయేంత వరకు మనము లో ఫ్లేమ్లోనే లిడ్ క్లోజ్ చేస్తూ తీస్తూ వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. మగ్గిన తర్వాత దీనిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కొంచెం అల్లం ఘాటును చూసి యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి, అదేవిధంగా పసుపు. ఈ విధంగా ప్రిపేర్ చేయండి. అందరూ కూడా కూరగాయల భోజనము అంటే ఎన్నో రకాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఒక కూర, పప్పు, చారు, కొద్దిగా పచ్చడి ఉంటే చాలు ప్రశాంతంగా తినేస్తూ ఉంటారు. అందులోకి కొద్దిగా నెయ్యి, అదేవిధంగా అప్పడాలు ఉంటే చాలు. ఇంకా కూరగాయల భోజనం అంత టేస్టీగా ఏ నాన్ వెజ్ కర్రీస్ అనేవి ఉండవు. అలా ప్రిపేర్ చేసుకోవచ్చు కూరగాయల కర్రీస్ని. సో ఇప్పుడు మనకి ఇది మగ్గిపోయిన తర్వాత ముందుగా పేస్ట్ చేసినటువంటి ఈ పచ్చిమిర్చి, అదేవిధంగా కొబ్బరి పేస్ట్ని ఇందులో యాడ్ చేసాము. కొంచెం టేస్ట్ని బట్టి ఇంగువ కూడా యాడ్ చేయండి. ఇంగువ మంచి రుచిని ఇవ్వడమే కాకుండా జీర్ణ వ్యవస్థకి చాలా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఎన్నో రకాల రెసిపీస్ ఉన్నాయి. ఎక్కువగా నేను వెజ్ కర్రీసే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఛానల్ అనేది కొంచెం ముందుకు వెళ్ళాలి అని అంటే నేను గతంలో కొన్ని వీడియోస్ చేశాను. టెంపుల్స్, హిస్టారికల్ ప్లేసెస్ అవి కూడా ఇందులోనే అప్లోడ్ చేస్తాను. కొంచెము టైం తీసుకుంటుంది. చాలా మంచి మంచి ప్లేసెస్, హిస్టారికల్ ప్లేసెస్ అన్నీ కూడా యాడ్ చేస్తానన్నమాట. సో ఇప్పుడు మనం ముందుగా ఈ ఓన్లీ కుకింగ్ వీడియోస్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఇందులో కర్రీకి ప్రిపరేషన్లో ఇది మగ్గే ముందు కొద్దిగా జీరా మెంతుల పిండి, అదేవిధంగా పచ్చి ధనియా పౌడర్ కూడా యాడ్ చేశాను. కొద్దిగా వాటర్ కలిపి దాన్ని పక్కన ఉడికిస్తూ ఉండాలి లో ఫ్లేమ్లో. అదేవిధంగా పక్కన ఇంకొక స్టవ్ పైన కడాయిలో ఆయిల్ వేడిన తర్వాత ముందుగా మనము కట్ చేసినటువంటి ఈ వంకాయ ముక్కలను సెమీగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పచ్చి స్మెల్ అనేది పోతుంది. డైరెక్ట్గా ఆ గ్రేవీలో యాడ్ చేయకూడదు. మనము ఇలా గ్రేవీగా ప్రిపేర్ చేసుకునేటువంటి ఈ వంకాయ కర్రీ చపాతీలోకి కానివ్వండి, పూరీలోకి, అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా గ్రేవీగా ఉంటుంది. పచ్చి కొబ్బరి పాలు స్మెల్ కూడా చాలా మంచి ఫ్లేవర్ అనేది ఇచ్చేస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకోండి. మీరు టేస్ట్ని బట్టి మాత్రమే పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. అలా పూర్తిగా మనము ముందుగా గ్రేవీ ప్రిపేర్ చేసాం కదా, అది ఆయిల్ ఫ్లోట్ అయిన తర్వాత ఈ ముక్కలు కూడా సెమీగా ఉడకాలన్నమాట. అప్పుడే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా దీనిలో యాడ్ చేసిన తర్వాత ఒక 5-6 నిమిషాలు దీనిని లో ఫ్లేమ్లో ఉడికిస్తూ ఉండాలి. అందులో ముక్కలు మంచిగా పర్ఫెక్ట్గా కారం పట్టేసి ఉడికే వరకు మనము దీన్ని లో ఫ్లేమ్లోనే మగ్గనిస్తూ ఉండాలి. వీలుంటే గుప్పెడంత కొత్తిమీర యాడ్ చేయండి. నాకు అందుబాటులో లేదు కాబట్టి నేను యాడ్ చేసుకోలేకపోయాను. సో ఇలా ప్రిపేర్ చేయండి. ఇలా ఆయిల్ అంతా ఫ్లోట్ అయ్యే వరకు మనము సెమీలోనే మనం ఉడికిస్తూ ఉండాలి.
ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఈ వంకాయ కర్రీ రెసిపీస్ అనేవి చాలా ఐటమ్స్ నేను చేశాను. అవి లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఫ్రెండ్స్ వీటితో పాటు నేను కొన్ని టెంపుల్స్, హిస్టారికల్ ప్లేసెస్ ఎక్కడెక్కడ మనం తీసినటువంటి వీడియోస్ ఉన్నాయి. ముఖ్యమైనటువంటి ప్రదేశాలేంటి అవన్నీ కూడా వీడియోలో అప్లోడ్ చేస్తాను. దయచేసి మన ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.